మహారాష్ట్రలో గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో నాసిక్లో గంగాపూర్ డ్యాంతో పాటు మిగతా జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్లు వదిలేస్తున్నారు. వరదల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. అధికారులు కూడా వరద సహాయక చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. కొన్ని చోట్ల గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షం పడింది. వచ్చే 24 గంటల్లో వరద ఉధృతి ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. అటు ఘాట్ రోడ్డుల్లో వచ్చే 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. నాసిక్, సతారా, కొల్హాపూర్, థానే, పూణే, రత్నగిరి ఇలా అన్ని చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. మహారాష్ట్రలో గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో నాసిక్లో గంగాపూర్ డ్యాంతో పాటు మిగతా జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్లే వదిలేస్తున్నారు. వరదల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. అధికారులు కూడా వరద సహాయక చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. కొన్ని చోట్ల గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక వచ్చే 24 గంటల్లో వరద ఉధృతి ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. అటు ఘాట్ రోడ్లలో వచ్చే 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. నాసిక్, సతారా, కొల్హాపూర్, థానే, పూణే, రత్నగిరి ఇలా అన్ని చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది.